సెక్యూరిటీ గార్డ్ వేతనాలు వెంటనే శానిటేషన్ పేషెంట్ సెక్యూరిటీ గార్డ్ వేతనాలు వెంటనే ఈరోజు కామారెడ్డి జిల్లా ఆసుపత్రి ముందు ముచ్చట పని చేయరు బకాయి ఉన్న వేతనాలు వెంటనే జీవితమే ఒక ఆట సాహసమే 4-5 నెలలు అవుతున్న వేతనాలు ఇవ్వకపోవడమా 4-5 నెలలు అవుతున్న జిల్లాల వేతనాలు ఇవ్వకపోవడమా అని చెప్పేసి హాస్పిటల్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ దశరథ్ గారు మాట్లాడాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎల్లారెడ్డి కావచ్చు, కామారెడ్డి కావచ్చు, బాన్సవాడ కావచ్చు, పిట్లం కావచ్చు, మద్నూరు కావచ్చు, బిచ్చుకుంద కావచ్చు, ఒక్కొక్క ఆసుపత్రిలో 6 నెలలు అవుతుంది. ఇవాళ ఏజెన్సీలో తీసుకున్నటువంటి ఏజెన్సీలు ఏవన్ ఇంతకు ముందు ఉన్నటువంటి కామారెడ్డి ఏజెన్సీ ఉన్నటువంటి ఏవన్ గారు 3 నెలల నుంచి 4 నెలల వేతనాలు ఇవ్వాలా, ఈఎస్ఐ పిఎఫ్ సంవత్సరం కట్టాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి బకాయి ఉన్నటువంటి దాని మీద ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు దాని మీద మరి విచారణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఎలక్షన్ కోడ్ పడతామని చెప్పి అనేక సార్లు కూడా మరి మేము అటు డిఎంహెచ్ఓ గారు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మరి హెల్త్ సంబంధించినటువంటి కమిషనర్ గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వేతనాలు లేక అద్దె భవనంలో నివసిస్తున్న కార్మికులంతా కూడా మరి 2 నెలలు 3 నెలలు అవుతున్నా ఉన్నా కానీ యజమానులంతా కూడా ఖచ్చితంగా 2 రోజుల్లో మరి వేతనాలు ఇవ్వకుంటే ఇల్లు కాల్ చేయమని చెప్తా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఇవాళ ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర వస్తువులు పోతూ ఉంటే ఇవాళ 1000 రూపాయలు తీసుకొని పోతే కూడా ఏం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మరి మీరు స్పందించాలని చెప్పి అని మేము అడుగుతా ఉన్నాం. అయినా కూడా మరి అక్కడ ఉన్నటువంటి హెల్త్ సంబంధించిన వాళ్ళు, కాంట్రాక్ట్ సంబంధించిన వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. ఒక కాంట్రాక్ట్ తీసుకునే ముందు కొన్ని షరతులతోటి సంబంధించినటువంటి ఒక టెండర్ వేసే విధానం ఉంటది. ఏవైనా కావచ్చు, వీరభద్రనే కావచ్చు, ఇంకా ఎల్లారెడ్డి కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఇంకా బిచ్చుకుంద కావచ్చు, ఇంకా ఉన్నటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయి, గణేష్ ఏజెన్సీ కావచ్చు, ఇలాంటి ఏజెన్సీలు ఎన్ని ఉన్నా కూడా ఆ ఏజెన్సీలంతా కూడా సొంత డబ్బులు 3 నెలలు కూడా ఈ కార్మికులకు ఇవ్వగలిగినప్పుడు, ఆ శక్తి ఉన్నప్పుడే ఈ టెండర్ వేసే కెపాసిటీ ఉండాలి. అది ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. ఆ జీవో ప్రకారం నిర్ణయాలు ఉంటాయి. అయినా కూడా మేము కనీస వేతనము 60 జీవో ప్రకారము మా వేతనం 12,000 ఉండాలి. కానీ ఆ వేతనం తగ్గట్టు ఈఎస్ఐ పిఎఫ్ కట్టుగా కాక మాకు 11,000 రూపాయలు ఇస్తా ఉన్నా కూడా మేము ఇవాళ చదువుకోపోతున్నటువంటి పరిస్థితి. అది మరి నెల వస్తుందా అంటే నెల కాకుండా ఇవాళ 3 నెలలు 4 నెలలు, ఒక్కొక్క ఎల్లారెడ్డి పోతే 6 నెలలు, సబ్ కాంట్రాక్టరు ఇంకో కాంట్రాక్టరు లేదు అని అంటే మరి ధర్నా చేస్తా ఉంటే మరి లేకుంటే అధికారులకు తెలియజేస్తా ఉంటే మరి తొలగిస్తామని చెప్పడం ఇలాంటివి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. ఇవాళ ప్రభుత్వాలు మారంగానే మరి కార్మికుల బతుకులు కూడా మారతాయని చెప్పి ఈ 3 నెలలుగా ఆశించడం. కానీ 3 నెలల నుంచి కూడా ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం అన్న ఇప్పుడైనా స్పందించి ఇప్పుడు ఉన్నటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పి అంటున్నాం. ఇప్పుడే మరి విజయలక్ష్మి మేడం గారు చెప్పారు, 1 నెల వేతనం రేపన్నా ఈ రోజైనా ఒకటి విడుదల చేస్తామని చెప్పి. అదే కాకుండా మేము అడుగుతా ఉన్నాము, పాత ఉన్నటువంటి ఏవన్ ఉన్నటువంటి పిఎఫ్ ఈఎస్ఐ కూడా ఉండాలా, ఆ వేతనం కూడా ఇవ్వాలా. అదేవిధంగా కూడా కార్మికులకు ఇబ్బందులకు గురి చేయకుండా వేతనాలు వేస్తే మరి మేము నిర్వాధిక సమ్మెకు ఇవాళ అన్ని కార్మిక సంఘాలు కూడా ఇవాళ డిఓ పనిచేస్తున్నటువంటి ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్నటువంటి క్యాడర్ అంతా కూడా ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా రేపు కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా మేము కూడా నిర్వాధిక సమ్మెకు కూడా మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడున్న కాంట్రాక్టర్లు జిల్లాలో ఎల్లారెడ్డిలోనైతే కార్మికులు ధర్నా చేస్తే తొలగిస్తాం కార్మికులను భయపాంతం గురి చేస్తా ఉన్నారు. ఒక దిక్కు మద్దూరు పిట్లం సైడ్ కూడా అదే చేస్తా ఉన్నారు, గాంధార్లో చేస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు చేస్తే కార్మికులు బతికే పరిస్థితి కాదు. ఇది గచ్చేలంతా కూడా నిరుపేద సంబంధించినటువంటి ప్రజలు. నిరుపేదలు అంటే చాలా నిరుపేదలు అంటే వాళ్ళకు వైద్యం అందిస్తూ వాళ్ళ తల్లి లెక్క చూసుకుంటున్నటువంటి కార్మికులంతా కూడా అయ్యా 1 నెల జీతం లేకపోతే ఇవాళ కానిస్టేబుల్ సార్ ఉన్నారు, 1 నెల జీతం ఇవ్వకుంటే ఇవాళ
మరి వాళ్ళు ఉండలేని పరిస్థితి ఉంది. ఇవాళ మేము కూడా అడుగుతా ఉన్నాం, డాక్టర్లకు కూడా ఇవాళ నెలకు వేతనాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఒకటి పెద్ద మనసుతో ఆలోచించాలా. ఇవాళ ప్రభుత్వానికి 2 విద్య, వైద్యము, పోలీసు వ్యవస్థ, 3 కూడా ఇవాళ చక్కదిద్దినట్లయితే ఇవాళ ప్రజలందరినీ కూడా ఆదుకున్న వాళ్ళు అధికారులు అవుతారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కూడా స్పందించి ఇప్పటికే కార్మికులు ఉన్నటువంటి ఏజెన్సీ కానీ, ఏజెన్సీ పాత ఏజెన్సీ